హైదరాబాద్ అశోక్ నగర్లో ధనిక్ భారత విద్యా సంస్థలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణమే లక్ష్యంగా విద్యే దేశ అభివృద్ధికి ప్రధాన శక్తి అన్న దృఢ విశ్వాసంతో ఈ విద్యా ఉద్యమాన్ని ప్రారంభించినట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఇంటర్మీడియట్ విద్యను మరింత బలోపేతం చేస్తూ యువతకు నాణ్యమైన విద్యను అందించడమే ధనిక్ భారత్ విద్యా సంస్థల ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. ఈ సందర్భంగా ధనిక్ భారత్ విద్యా సంస్థల వ్యవస్థాపకుడు లూయిడ్ గ్రూప్ సీఎండి శ్రీ విక్రమ్ నారాయణరావు మాట్లాడుతూ ధనిక్ అనే భావన కేవలం ఆర్థిక సంపదకే పరిమితం కాదని చెప్పారు. జ్ఞాన అభివృద్ధి, సాంకేతిక ప్రావీణ్యం, విలువల ఆధారిత జీవనం కలిసినప్పుడే నిజమైన ధనిక భారత్ అవతరిస్తుందని అన్నారు. విద్యార్థుల్లో ఆలోచన శక్తి, నైతిక విలువలు, ఆధునిక నైపుణ్యాలను పెంపొందించడమే తమ విద్యా విధానమని తెలిపారు. లోకల్ ఇంజనీరింగ్ కాలేజెస్లో డొనేషన్ లేకుండా డొనేషన్ లేకుండా డొనేషన్ లేకుండా సీట్ తెప్పించడం అనేది మా ముఖ్య లక్ష్యం. అది ఏదో 5% 10% స్టూడెంట్స్ రిజల్ట్ వస్తే సాటిస్ఫై అయ్యే విధంగా కాకుండా 95% స్టూడెంట్స్ ఖచ్చితంగా సాటిస్ఫై అయ్యే విధంగా మా ప్రణాళికలు మేము తయారు చేయబోతున్నాం. అది ఫ్యూచర్లో చేసి చూపిస్తామని అనుకుంటున్నాం. ఇష్యూ మీద అయినా సరే, ఎనీ ప్రాబ్లం అయినా సరే అతన్ని ఫోకస్ చేయాల్సిన ఫస్ట్ పాయింట్ అతను ప్యాషనేట్ చేయాలి. తర్వాత దాన్ని సాల్వింగ్ స్ట్రాటజీ డెవలప్ చేయడం, తర్వాత దానికి సంబంధించిన ఏ కాన్సెప్ట్ అయితే ఉంటుందో బేసికల్గా దాన్ని అర్థం చేసుకోవటం. ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతాయి అంటే అండి, మనకి ఒక సబ్జెక్ట్లో మనం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ సబ్జెక్ట్స్ ద్వారా మనం ఇది ఒక మీడియంగా తీసుకొని ఈ స్కిల్స్ అన్నిటినీ డెవలప్ చేయడం అనేది మా ధనిక్ భారత్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క మెయిన్ ఉద్దేశం అండి. అబ్బాయిలు కూడా అమ్మాయిలు ఎలా కేవలం ఆడపిల్లలు రక్షించడమే కాకుండా మగపిల్లలు కూడా ఆడపిల్లలు ఎలా ప్రవర్తించాలో కూడా ఇవి నేర్పిస్తాం అనమాట. ఇలాంటి విలువైన విద్యతో ముందుకెళ్తూ మేము ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ ప్రస్తుతం స్టార్ట్ చేస్తాం. దీనికి మీ ఆశీర్వాదం కావాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఫార్మా రంగం అనేది ఎంత బాగా ముందుకెళ్తుంది అనేది మన హైదరాబాద్ నుంచే టాప్ 10 ధనికులు తీసుకుంటే దాదాపు 8 మంది ఫార్మా వాళ్ళు ఉంటారు. మేము ఇక్కడికి వస్తుంది కేవలం దేశానికి సేవ చేయాలనే ఏకైక ఉద్దేశంతో ఈ రంగంలోకి వచ్చాము. ఈ రంగంలోకి వచ్చినప్పుడు కూడాను మా ప్యానల్ చూసుకుంటే అందరూ సీనియర్స్ ఉన్నారు. వీళ్ళు ప్రోగ్రామ్ని రన్ చేస్తారు, స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు. కాబట్టి మా దగ్గర సేమ్ అదే స్టూడెంట్ ఇక్కడ బెటర్ రిజల్ట్ తోటి బయట మేము చెప్పగలుగుతాము. ఈ ప్రశ్నకి నేను కూడా సమాధానం చెప్తానండి. ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ వాళ్ళు ఇంకా వాళ్ళ మనసు పెట్టి సోల్ ఇక్కడ పెట్టి ఇంకా ఈ విద్యా సంస్థలని బాగా ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి, అలాగే ఇప్పుడు ఈ విద్యా సంస్థలో జాయిన్ అయ్యే ప్రతి స్టూడెంట్కి కూడాను మంచి కెరీర్ ఇస్తారని చెప్పేసి, ప్రెషర్ లేకుండా, స్ట్రెస్ లేకుండా, ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ ఈ స్ట్రెస్ లేకుండా చూసుకునే విధంగా కూడాను మా మెంటార్, మా డైరెక్టర్ ఉన్నారు, ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ బాలలత మేడం, వారు చూసుకుంటారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. విద్యా వ్యవస్థలో ఒక సరికొత్త ఒరవడికి నాంది పలుకుతూ ధనిక్ భారత్ విద్యా సంస్థలు తీసుకొస్తున్నాము. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు మరియు విశాఖపట్నంలో ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్, ప్రత్యేకంగా ఐఐటి, జేఈ, నీట్లో ఫోకస్ చేస్తూ ధనిక్ భారత్ విద్యా సంస్థలను స్థాపిస్తున్నాము. 2026, 2027 అకాడమిక్ ఇయర్ నుంచి ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థలకు నేను డైరెక్టర్గా ఉంటున్నాను. విక్రమ్ నారాయణరావు గారు, లాయిడ్ గ్రూప్ చైర్మన్ గారు దీనికి ఎండి అన్నమాట. ఇప్పటి వరకు మనం చూస్తాం ఇంటర్మీడియట్ విద్యలో బాగా పిల్లలు స్ట్రెస్ గురవుతున్నారు. ఒత్తిడి లేకుండా స్మార్ట్ లెర్నింగ్ టెక్నిక్స్తో ఫ్రాంటియర్ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, క్వాంటమ్ సైన్స్ కావచ్చు, క్వాంటమ్ కంప్యూటింగ్ కావచ్చు, కొత్త కొత్త టెక్నాలజీస్లో కూడా పిల్లలకి విద్యనిస్తూ, ముందుగా ప్రత్యేకంగా చెప్పాలంటే భవిష్యత్ ఉద్యోగ అవసరాల దృష్ట్యా మన ఉద్యోగ అవసరాలు మారుతున్నాయి కాబట్టి కేవలం మెడిసిన్, ఇంజనీరింగ్ మాత్రమే కాకుండా దాని మించి కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు హ్యాండ్ హోల్డింగ్ అప్రోచ్, 2 సంవత్సరాల పాటు చిన్న చిన్న క్లాస్ రూమ్స్, 30-40 మంది పిల్లల క్లాస్ రూమ్స్, మినిమం క్లాస్ రూమ్ స్ట్రెంత్, మ్యాక్సిమం ఫోకస్, క్లాస్ రూమ్ స్ట్రెంత్ తక్కువతో మ్యాక్సిమం ఫోకస్తో లేడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ తీసుకొస్తున్నాం. దానిలో ప్రత్యేకంగా ఫ్యాకల్టీ ఉంటారు, మెంటర్స్ ఉంటారు, కౌన్సిలర్స్ ఉంటారు. పిల్లల్ని పేరెంట్స్ ఎలా హ్యాండ్ హోల్డ్ చేస్తారో అదే విధంగా హ్యాండ్ హోల్డ్ చేస్తూ వాళ్ళని స్మార్ట్ లెర్నింగ్ తీసుకొస్తూ
2030 కల్లా కూడా ధనిక్ భారత్ విద్యా సంస్థలో చదువుకున్న అభ్యర్థులందరూ ఎవరైతే ఇంజనీరింగ్ మెడిసిన్కి వెళ్తారో వాళ్ళ తర్వాత నెక్స్ట్ లెవెల్లో కూడా ధనిక్ భారత్ లాంచ్ ప్యాడ్ ద్వారా వాళ్ళకి ఆంటర్ప్రినర్షిప్ నేర్పించడం, వాళ్ళంటే వాళ్ళు పూర్తిగా లైఫ్ లో సెటిల్ అయ్యేంత వరకు కూడా వాళ్ళతో ధనిక్ భారత్ విద్యా సంస్థలు ఉంటాయి. ఈ విద్యా సంస్థలు వచ్చే సంవత్సరం నుంచి ఇంకా ఎక్స్పాండ్ అవుతాయి స్కూల్స్ లో, కాలేజెస్ లో కూడా, అండ్ గ్రాడ్యుయేషన్ కాలేజెస్ కూడా. ఈ సంవత్సరం మాత్రం ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ ఎంపీసీ బైపీసీ స్టార్ట్ చేయబోతోంది.